Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మేడం. చంద్రమోహన్ గారి క్యారెక్టర్ అవును. అంటే మామూలుగా ఇది నేను బయట విన్నాను, నేను ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాను. కమలాసన్ అని అంటారు కానీ చంద్రమోహన్ గారి యాక్టింగ్ ముందు ఆయన కమలాసన్ స్టార్ అయ్యారు కాబట్టి అంత పెద్ద రీచ్ వచ్చింది. కానీ నేను ఈ మాట అనొచ్చు అనకూడదు తెలియదు. ఇంత పెద్ద పెద్ద వాళ్ళ గురించి నేను మాట్లాడడం నాకే బాగుండదు. నేను ఆయనతో కంపేర్ అనే మాట లేదు. కానీ ఐ ఆల్వేస్ సెడ్ చంద్రమోహన్ గారు అంత అండర్ రేటెడ్ బట్ మోస్ట్ ఎఫిషియంట్. అంటే ఎఫిషియన్సీ ఇస్ అనదర్ థింగ్. అసలు ఆయన ఏం చేసినా సరే దానిలో కృత్రిమం అనేది ఎక్కడ చుట్టుపక్కల ఉండేది కాదు కదా. ఆ సినిమాలో అలా ఉన్నాడు. ఆయన మొట్టమొదటి సినిమా రంగులు రాట్నం, మేము బాగా చిన్నపిల్లలు అప్పటికి. ఆ టైంకి మాకు ఆ టైంలో ఎవరు ఎంత మంచి యాక్టర్ అని తెలిసేంత ఊహ లేదు. అయినా సరే ఈయన ఒకటి నచ్చాడు మాకు. ఈయనే కాదు, వాణిశ్రీ గారు చాలా నచ్చింది దానిలో. సో దీస్ ఆర్ ఈ నిజంగా వీళ్ళు ఆనిముచ్చాడు వీళ్ళిద్దరు కూడా. వాణిశ్రీ గారికి కూడా నేను అంతే ఇచ్చేస్తాను నేను. ఆయన పోయినప్పుడు కూడా చాలా మంది నన్ను అడిగారు. ఐ సెడ్ హి వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కరెక్ట్. బెస్ట్ అనే వాళ్ళని కంటే కూడా ఇంకొంచెం పైన ఉన్నాడు ఆయన. అన్ఫార్చునేట్లీ ఆయనకి రావాల్సిన క్రెడిట్ రాలేదు. ఇట్స్ సాడ్. ఎందుకంటే మనకి అలవాటు ఉందండి, మనకి కొంచెం మనకంటే మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలుగు, మన మొత్తం ఇండియాలో ఉంది ఈ ప్రాబ్లము. ఆంధ్ర వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంది. ఏంటంటే షో ఆఫ్ చేసేవాళ్ళని మనం కొంచెం ఎందుకో ఎక్కువ గమనిస్తాం. వాళ్ళని మనం కొంచెం ఎక్కువగా అబ్బా మనకు అందరూ రాజ్ కపూర్ ఉండాలి, సంజీవ్ కుమార్ లాంటి వాళ్ళు మనకి కొంచెం, అంటే వాళ్ళతో పనిచేసిన వాళ్ళకి వాళ్ళ విలువ తెలుస్తుంది. కానీ బయట వాళ్ళు రాజ్ కపూర్ అంత తొందరగా ఫిల్మ్ మేకర్ అట్లా అంటారు, కానీ సంజీవ్ కుమార్ అంత తొందరగా గుర్తు చేసుకోరు. దిస్ ఈజ్ అవర్ సాడ్ నేచర్ అన్ఫార్చునేట్లీ. అండ్ ఆ సీతామహాలక్ష్మి సినిమా ఇంపాక్ట్ ఎలా ఉందంటే మేడం, అంటే మీకు ఈ విషయం ఎవరన్నా చెప్పారు లేదో నాకు తెలియదు. ఆ సినిమా వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో సితారా అని ఒక సినిమా వచ్చింది. సితారా తరువాత మేము కొంచెం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చాలా సంవత్సరాల తర్వాత రాజా అని ఒక సినిమా వచ్చింది వెంకటేష్ గారిది. మధ్యలో ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నిటికీ ఇన్స్పిరేషన్ సీతామహాలక్ష్మి. ఆ తర్వాత నాకు తేజ గారు చెప్పింది ఏంటంటే, దాని పేరేంటి, రంగీలా సినిమా. అంతే, రంగీలా కూడా సీతామహాలక్ష్మిని అన్నాడు. మేము క్యాసెట్ పెట్టుకుని చూస్తూ దాని ప్రకారం సీన్లు రాసుకున్నాం అని చెప్పాడు. సో బట్ సీతామహాలక్ష్మి పాల్గొం పద్మరాజు గారు రాసింది ఆయన. దాని డైలాగులు జంధ్యాల్ గారు, ఇతరు కూడా దే డిడ్ ఎ స్ప్లెండెడ్ జాబ్ కదా, అద్భుతంగా చేశారు. పాల్గొం పద్మరాజు గారితో ఏంటో మేము కొద్ది గొప్ప ఆయన గురించి తెలుసు మాకు. సో ఇట్ వాస్ సచ్ ఏ ప్లెజర్ టు మీట్ దెమ్. వీళ్ళంతా స్టాల్వర్డ్స్ కదండి. చాలా జంధ్యాల్ గారంటే అప్పుడు ఆయన కూడా కెరియర్ మొదలవుతోంది. కానీ ఆ డైలాగులు ఎంత అద్భుతంగా రాశాడు ఆయన. ఆ డైలాగులో ఒక డైలాగ్ మాత్రం నాకు ఇప్పుడు కూడా నాకు సీన్ చేసేటప్పుడు ఎవరు నన్ను అమ్మ ఈ సీన్లో మనం కొంచెం సిగ్గుపడాలి అంట అనుకోండి, నాకు రాదు, సిగ్గుపడ్డం చేత కాదు. ఇంకోటి ఏంటంటే అనవసరంగా ఎక్కిళ్ళు పెట్టి ఏడవమంటారు, అట్లాంటివి చేత కాదు నాకు. దానిలో అట్లా ఏడవాలి, అలా ఏడమని చెప్పారు. నాకు స్టక్ అయిపోయాను. నేను న్యాచురల్గా చేయమంటే ఎంత ఎమోషనల్గా నేను చేయగలను. ఆ ఎక్కిలి పెట్టేయడం జనరల్గా మీరు గమనించారో లేదో, మనం ఎవరు కూడా మామూలుగా అలా ఏడము, సినిమాలోనే ఏడుస్తారు. సరే విశ్వనాథ్ గారు వచ్చి కాస్త కృత్రిమంగా చెయ్యాలి మరి అప్పుడప్పుడు, మరి అంత న్యాచురల్గా వెళ్ళిపోదామని ట్రై చేయకు నువ్వు అని ఆయన నాతోటి కాస్త కళ్ళల్లో కాస్త గ్లిసరిన్ వేసుకుని కాస్త అట్లా అనేసి, ఎందుకంటే మన ఆడియన్స్ అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు.
ఆ నెంబర్కి చెప్పి నాతో చేయించేశారు. బట్ ఐ టు ఫీల్ వెరీ బ్యాడ్. ఏంటి మనం ఇంత అన్యాచురల్ చేస్తున్నాం ఆ రకంగా. ఎందుకంటే కొంచెం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మెథడ్ యాక్టింగ్ అవి మీకు మెథడ్ యాక్టింగ్ లేదు నాలో, ఇన్స్టింక్టివ్. ఐఎమ్ నాట్ ఎ మెథడ్ యాక్టర్స్. కానీ ఒక్కసారి నా క్యారెక్టర్ చెప్తే ఆ క్యారెక్టర్ నాలో వచ్చేస్తుంది. నేను దానికోసం ఒక 5-6 రోజులు ట్రై చేయనక్కర్లేదు. జస్ట్ 1 or 2 hours. దట్స్ ఆల్ ఐ నీడ్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎవరైనా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు నచ్చినప్పుడు ఐ ఆల్రెడీ ఇమాజిన్ హౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. ఐ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అది వచ్చేస్తుంది నాకు. బట్ అన్ఫార్చునేట్లీ మనకు అన్ని అవకాశాలు రావు. ఇప్పుడు ఆ మాటకు వస్తే దేవరాలో నేను చేసింది ఉంది చూసారా, అది నాకు జోగులమ్మ. నేను ఆ టైంలో డెఫినెట్గా నేను డైరెక్టర్తో చాలా ఇంప్రెస్ అయ్యాను. కారణం ఏంటంటే వాళ్ళు దానికి ముందు మంత్రసాని అని ఏదో పేరు పెట్టారు. అది విన్నప్పుడంతా నాకు కోపం వచ్చేది. మంత్రసాని అంటే మన తెలుగు భాషలో మిడ్ వైఫ్, అంటే పురుళ్ళు పోసే ఆమె కదా, మన చిన్నోళ్ళల్లో విలేజెస్లో ఆమె ఉండేది. నన్ను ఏంటిది ఆ క్యారెక్టర్ కాదు కదా, వీడేదో దైవ సమానం అట్లా అట్లా అంటున్నారు కదా, వాడికి అన్నీ తెలుసు, జరగబోయేది ఏంటో తెలుసు, అలా చెప్తున్నారు కదా అంటే నన్ను సరిగ్గా చెప్పండి. ఈ లోపల వాళ్ళు కింద నన్ను పైకి ఎక్కడో ఎక్కిచ్చేసేవాడు, అక్కడ కింద నుంచి నాకు షాట్లు ఉండేవి జనరల్గా. సరే కింద నుంచి ఆ మంత్రసారి అంటే నేను పలకను, మీరు మంత్రసారిని ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం పలకను అంటే ఏంటమ్మా అన్నారు. అంటే సార్ నాకు ఆ క్యారెక్టర్ పేరే లేదా అన్నా. అంటే అదేంటి మీ పేరు లేదా అంటే పేరు వాళ్ళు పెట్టలేదని అప్పటికి అందరికీ అర్థమైపోయింది. హఠాత్తుగా ఆయన అన్నాడు, అమ్మా మీ పేరు జోగులమ్మ. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్, ఎందుకంటే సో యాప్ట్ కదా ఆ క్యారెక్టర్కి. జోగులు, జోగి, పైగా జోగుల అమ్మ కాదు జోగుల, ఆయన పెట్టిన దాన్ని బట్టి ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ఇట్. సో హీస్ క్విక్ థింకింగ్, గొప్ప రైటర్ మేడం ఆయన. నేను ఇక్కడ అంటే నేను షార్ట్కి తయారుగా ఉన్నాను, ఊరికే సరదాగా అన్నాను. నేను చెప్తాను సరే అని సరిగ్గా మీరు పేరు తీసుకుంటే కానీ నేను షార్ట్ ఇవ్వనని ఏదో పిచ్చవాడు వాగాను. వాగితే దానికి వెంటనే ఆయన అట్లా చెప్పారు. సో ఐ వాజ్ వెరీ ఇంప్రెస్ విత్ దాట్. అది నాకు యాజ్ ఎ క్యారెక్టర్ అంత గొప్ప క్యారెక్టర్ ఏముంది దానిలో, నేను ఇటు నుంచి నడిచేళ్ళని అటు నుంచి ఇటు వచ్చాను అంతే కదా. కానీ దానిలో ఆయన నాకు ఏమి ఎక్స్ప్రెషన్ కావద్దు అనుకున్నాడు. He said, I don't want any expression on your face. You have to walk like it doesn't make any difference to you. నీకు ఎక్కడేం జరుగుతున్నా సరే దాని గురించి నువ్వు రియాక్ట్ అవ్వకూడదు. ఇంతమంది శవాలను చూసినప్పుడు కూడా ఈ శవాలు ఇట్లాగ వచ్చేసాయా, ఇట్లా జరుగుతున్నా తెలుసు, మరి జరిగింది, ఆ రకం ఫీలింగ్ ఉండాలి. అంతేగాని అది ఎక్కువ రాకూడదు మొహం మీద. ఇట్స్ నాట్ ఈజీ టు డూ ఇట్. కొంచెం ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది కదా, అది రాకుండా చేయడం కొంచెం కష్టమే. ఒక్కసారి ఏదన్నా చేయడం ఈజీ, ఏమీ చేయకుండా ఉండడం కష్టం. అది దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ మీ. ఇప్పుడు సీతామహాలక్ష్మి అట్లా కాదు, సీతామహాలక్ష్మి మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ మై. ఆ మొత్తం నేను చేసిందంతా కూడా నేనే, ఆ ఏడుపు సీన్ తప్పితే. అదొకటి ఇంకొకటి ఉంది ఒక సీన్ దానిలో, అసలు నువ్వు అక్కడే ఎందుకు వెళ్ళావే అని తిడతాడు. తిడుతుంటే మరి అక్కడ వెళ్ళకపోతే ఎట్లా, పక్కన పేడ ఉంది, పేడను తప్పించుకో. ఆయన అన్నాడు ఆ పేడను తప్పించుకోవడం నువ్వు షార్ట్లో చేసి చూపించమన్నాడు. ఏదో అప్పుడే పేడను తప్పించుకుంటున్నట్టు. అది నాకు కుదరట్లేదు, ఆయన చేసి చూపించాడు. ఇట్లా చేయమన్నాడు, ఇట్లా తప్పని అట్లా నాను చేశాను. దీస్ ఆర్ ద ఓన్లీ 2 things. అదవద్దు ఆ ట్రైన్ తొయ్యడాలు అవన్నీ నా సొంతవే, చెప్పులు వేసుకుని పిచ్చగా నడవడాలు అవన్నీ నేను సొంతగే. ఐ జస్ట్ ఎంజాయ్ డూయింగ్ దట్ క్యారెక్టర్. అంటే మీ కెరీర్కి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే సీతామహాలక్ష్మికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే వీటిలోకి వెళ్ళే ముందు యాక్చువల్గా నేను లాస్ట్లో అడదాం అనుకున్నాను, దేవర ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది మేడం, అందుకని ముందే అడిగేస్తున్నాను. చెప్పండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe